అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 44వ భాగము రచయిత వేదస్విని గారు. నిత్య ఇదంతా అవసరమా వీర్ గారు? మనస్వినికి తన గతం మనకు తెలిసిందన్న విషయం తనకి చెప్పేద్దాం. అలాగే తన గతం తెలిసినా కూడా మీకు తన మీద ప్రేమ ఇంచు మంతం కూడా తగ్గలేదు అని విషయం కూడా చెప్పేద్దామని అంటుంది. అప్పుడు వీర్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, కేవలం అమ్ము నన్ను తన వీరగా ఫేస్ చేయలేక నా నుండి తప్పించుకోవడానికి, నన్ను దూరం పెట్టడానికి ఇలా మాట్లాడింది. అంత బాధపడుతుంది. ఒకవేళ నాకు నిజం తెలిసింది అని నా నోటి ద్వారా నేను చెప్తే తను ఏమైపోతుందో నీకు అర్థమవుతుందా నిత్య? తను తట్టుకోదు నిత్య. తను భరించలేదు. తనకు ఏదైనా అయితే నేను ఎలా బతకాలి? నాకు అర్థమవుతుంది తను ఉన్న పరిస్థితి ఏంటో. అసలే తను సైకలాజికల్గా, ఫిజికల్గా చాలా అన్కండిషనల్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను నాకు తన గతం గురించి తెలిసింది అన్న విషయం చెప్పి రిస్క్ చేయదలుచుకోలేదు. నాకు తన గత విషయం తెలిసింది అన్న విషయం తనకి ఏమాత్రం తెలియకూడదు. నేను చూపించే ప్రేమకి నా అమ్ముయే స్వయంగా నా ప్రేమ ముందు తన గతం ఒక గడ్డి పొరకతో సమానం అని అనుకోవాలి. తనే నాకు స్వయంగా ఆ విషయం చెప్పాలి. అమ్ము మనసులోని భారం తగ్గించుకోవాలి. నా ప్రేమ మీద తనకి పూర్తిగా నమ్మకం కలగాలి. తనకి జరిగింది తెలిసినా కూడా తన వీర తనని వదిలి వెళ్ళడు. తన వీర ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు అన్న విషయం తానే స్వయంగా తెలుసుకోవాలి అని చెప్తాడు వీర్. నిత్య సంతోషంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఎంత బాగా అర్థం చేసుకున్నారు మీరు వీరుగారు. మనస్విని గురించి ఎంత ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు వీరకి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు తను మనస్వినికి దూరంగా కాదు, దగ్గరగా ఉండాలి. ఎందుకంటే తను ఉన్న మెంటల్ కండిషన్లో తను ఏదైనా అన్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తుంది కావచ్చు. తనని తాను బాధ పెట్టుకుంటుంది కావచ్చు అని వెంటనే వీర్ పరిగెత్తుకుంటూ మనస్విని క్యాబిన్‌లోకి వెళ్తాడు. మనస్విని వీర్ చెయ్యికి గాయం వల్ల నేలపై పడిన రక్తాన్ని తాకుతూ, ఐయామ్ సారీ వీర్. నీ అమ్ముని క్షమించు. నీకు ఇంత దెబ్బ తగిలితే కనీసం నేను నీ దగ్గరకు కూడా రాలేదు అని ఏడుస్తూ ఉంటుంది. వీర్ మనస్విని మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ ఉండటం, తన చెంపలపైన తానే కొట్టుకోవటం వల్ల చెంపలు ఎర్రగా కందిపోవటం, తను అంత ఎమోషనల్గా ఏడవటం చూసి వీర్ గుండె భారంగా మారిపోతుంది. మళ్ళీ వీర తనని తాను కంట్రోల్ చేసుకొని ఎంత ఎమోషనల్ అయ్యే టైం కాదు అని తనకి తాను సర్ది చెప్పుకొని, ఇప్పుడు ఇదంతా కాదు, తన మూడ్ మార్చాలి. అలా మార్చాలి అంటే అమ్ముని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వీర్ వల్ల కాదు. అనుకున్నది ఎలాగైనా సాధించే విరాన్స్ చక్రవర్తి రంగంలోకి దిగాల్సిందే. విరాన్స్ చక్రవర్తికి ఎందులోనూ ఓటమి లేదు. తీస్తా అమ్ములో ఉన్న అన్ని కోణాలు బయటకు తీస్తా. అమ్ము ఏడవటం, భయపడటం మాత్రమే కాదు, తనలో ఒక అల్లరి ఆడపిల్ల ఉంది అని, తనలో నా మీద ఉన్న ప్రేమని, తన ప్రేమని దూరం చేసుకోవద్దన్న స్వార్థాన్ని, జలసిని అన్నిటినీ బయటకు తీస్తా. వీరగా మంచిగా చెప్తే తనకి అర్థం అవటం లేదు కదా. తన దారిలోనే తనకి అర్థమయ్యేలా చేస్తాను. ఈ విరాన్స్ చక్రవర్తి తలుచుకుంటే జరిగేది ఏదీ లేదు అని అనుకొని వీర్ మిస్ మనస్విని గారు, మే ఐ కమిన్ అని అంటాడు. మనస్విని వీర్ వైపుకి చూసి కళ్ళ నీళ్లు తుడుచుకొని లేచి నిలబడుతుంది. ఈ వీర ఏంటి ఇంత జరిగాక మళ్ళీ వస్తున్నాడు, అమ్మో అని కాకుండా మనస్విని అని పిలుస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని. విరాన్స్ చక్రవర్తి చాలా నార్మల్గా, మిస్ మనస్విని, జరిగిందేదో జరిగిపోయింది. నా మీద ప్రేమ, గౌరవం, నా ప్రేమకి విలువ ఏమాత్రం ఇవ్వని అమ్మాయిని నేను కూడా నా లైఫ్లోకి ఆహ్వానించాలని అనుకోవటం లేదు. నా లైఫ్లో కూడా మీకు ఎలాంటి విలువ లేదు. ఇక ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. ఏదో చిన్నపాటి పరిచయం ఒక అట్రాక్షన్గా మారిపోయింది. అందులోనూ మా డాడీకి తన అమ్ము అంటే చాలా ఇష్టం. అందుకే మేము ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. మీ మనసు తెలుసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాము. నేను కోరుకుంటే ఏ అమ్మాయి అంటే ఆ అమ్మాయి నాకు దొరుకుతుంది. కానీ పని గట్టుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ రావటానికి కారణం వేరే ఉంది మిస్ మనస్విని గారు. ఈ విరాన్స్ చక్రవర్తి ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకొని తీరుతాడు. చిన్నప్పుడు నేను అమ్ముకి మాట ఇచ్చాను, తనని ఎప్పుడూ దూరం చేసుకోను అని, తనని జీవితాంతం నాతో పాటే ఉంచుకుంటాను అని. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి వచ్చాను. నాది రాయల్ ఫ్యామిలీ, మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే. అంతేగాని మీరంటే నాకు ప్రేమ, అభిమానం అని కాదు. మీకన్నా గొప్ప అందగత్తె నాకు దొరకక కాదు. మీకే నేనంటే ఇష్టం లేదు అని తెలిసాక మీకు ఇచ్చిన మాటతో నాకు సంబంధం లేదు. ఈ క్షణం నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక ఓన్లీ బిజినెస్ అగ్రిమెంట్ మాత్రమే ఉంది మన మధ్య. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడి నుండి లండన్కి వెళ్ళిపోతాను అని చెప్తాడు విరాన్స్ చక్రవర్తి.
ఆ మాటలు విన్న మనస్వినికి ఇంకా దుఃఖం పొంగుకు వస్తుంది. ఏంటి? వీర నిజంగానే నేను అన్న మాటలకి ఫీల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాడా? నిజంగానే వీరకి నా మీద ప్రేమ లేదా? నాకిచ్చిన మాట కోసమే ఇక్కడి వరకు వచ్చాడా? నేను అన్న మాటలు నిజంగా నమ్ముతున్నాడా నా వీర? అయినా నమ్మక ఏం చేస్తాడు? నేను అలాగే కదా మాట్లాడింది. నేను కోరుకున్న మాటలే వీర మాట్లాడితే నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను? బీ స్ట్రాంగ్ మనస్విని, బీ స్ట్రాంగ్. వీరయే స్వయంగా వెళ్ళిపోతానని అంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా చాలా జాగ్రత్తగా వీరాని డీల్ చేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంది మనస్విని. వీర మాత్రం తన మనసులో నేనెలా నమ్ముతాను అనుకుంటున్నావు నీ మాటలు? నాకు తెలుసు నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ చోటు లేదని. నాకు కాకుండా వేరొకరితో చనువుగా ఎందుకు ఉంటుంది నా అమ్ము? ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది? ఎందుకు నాకు దగ్గరవుతుంది? తన వీరని కాబట్టే నాకు అంత దగ్గర అయ్యింది. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు అని అనుకొని మిస్ మనస్విని, లెట్స్ స్టార్ట్ వర్కింగ్. ఇంకా సెకండ్ కూడా ఇండియాలో నా టైం వేస్ట్ చేయను. ఇప్పటికే నా టైం అంతా వేస్ట్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వర్క్ మొత్తం చాలా ఫాస్ట్గా జరగాలి అని ఈరోజు వెంటనే బిల్డర్స్తో కన్స్ట్రక్షన్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ముందుగా నాకు ఒక క్యాబిన్ ఏర్పాటు చేయండి అని అంటూ మనస్వినికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాన్స్ చక్రవర్తి. వీర ఎప్పుడు తనతో అలా హార్ష్గా మాట్లాడకపోవడంతో అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న మనస్సుని ఏడవటం ఆపేసి ఈ వీర ఏంటి ఇంత షాక్ ఇచ్చాడు? నేను అన్న మాటల వల్ల వీర మనసు ఇరిగిపోయిందా? ఇంకెప్పుడు వీర నన్ను ఇష్టపడడా? వీర వచ్చింది నా మీద ప్రేమతో కాదా? ఓన్లీ నాకు మాట ఇచ్చానని వచ్చాడా? ఏదైతేనేం నేను అనుకున్నదే జరుగుతుంది కదా. మరి ఎందుకు వీర నా మీద ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే ఎప్పుడూ లేనిది నా వీర నా మీద చాలా కోపం వస్తుంది. అయినా అలా ఎలా ఇంత ఈజీగా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు? ఇదంతా చూస్తూ ఉంటే నేను మంచి పనే చేశాను. వీర మీద నాకు ప్రేమ ఫీలింగ్స్ లేవని చెప్తేనే వీర ఈగో దెబ్బతిని వీర నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అలాంటిది నా గతం గురించి తెలిస్తే ఖచ్చితంగా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని ఆలోచనలో పడుతుంది మనస్విని. ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి మనస్విని ఆఫీస్కి వీర వచ్చాడని తెలుసుకొని వీర్ని కలవటానికి అక్కడికి వస్తాడు. వీర చేతి గాయం చూసి రాజేంద్ర చక్రవర్తి ఈ దెబ్బ ఎలా తగిలింది వీర్ అని తన కొడుకు గాయాన్ని చూసి విలవిలలాడిపోతూ ఉంటాడు. అప్పుడు వీర ఏం లేదు డాడ్, చిన్న గాయమే. మీరెందుకు నా విషయంలో ఇంత ఎమోషనల్ అవుతున్నారు? నాకేం కాలేదు అంటాడు. రాజేంద్ర అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు వీర్? నాకేం అర్థం కావటం లేదు అని అంటాడు. వీర్ మాత్రం అమ్ము ఆఫీసులోకి ఎంటర్ అవ్వడానికి ఇంతకన్నా అవకాశం లేదు డాడ్. నీకు తెలుసు కదా అమ్ము ఎంత మొండిదో, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేను ఈ ముసుగులో గుద్దులాటలు అవసరం లేదని డైరెక్ట్గా అమ్ముతో నేనే నీ వీరాను, నువ్వే నా అమ్మువు అని తన కోసం ఇక్కడికి వచ్చానని బయట పెట్టేశాను. అమ్ము రియాక్షన్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను. కానీ అమ్ము అసలు నన్ను గుర్తుపట్టడం కూడా ఒప్పుకోవటం లేదు. తన లైఫ్లో నేను గుర్తులేను, నాకు విలువ లేదు అని మాట్లాడుతుంది అని అంటూ మనస్వినికి వీరకి మధ్యన జరిగిన గొడవ అంతా చెప్పేస్తాడు విరాన్స్ చక్రవర్తి. దాంతో రాజేంద్ర చక్రవర్తి ఏంటి వీర్, ఏం మాట్లాడుతున్నావు? అమ్ము అలా మాట్లాడిందా? నా బంగారు తల్లి అట్లా మాట్లాడటానికి ఎంత నలిగిపోయి ఉంటుందో ఏంటో. నేను అమ్ముని వెంటనే చూడాలి అని కంగారుగా దెబ్బ తగిలిన తన కొడుకును వదిలేసి మనస్విని క్యాబిన్లోకి వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి. అప్పుడు వీరు ఇప్పటిదాకా నాకు దెబ్బ తగిలని డాడ్ విలవిలలాడిపోయాడు. అమ్ము గురించి చెప్పగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. డాడ్, మీకు నాకన్నా అమ్ముయే ఎక్కువ. నాకు కావాల్సింది కూడా అంతే డాడ్ తన మనసులో అనుకుంటాడు. రాజేంద్ర చక్రవర్తిని చూడగానే మనస్వినికి టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు అంకుల్ ఏం మాట్లాడతాడో ఏంటో. ఎందుకు అమ్ముని అన్న విషయం దాచావు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? వీరత అంటే నువ్వు గుర్తులేదు, నీ మీద ప్రేమ లేదు, ఫీలింగ్స్ లేవా అని చెత్తవాగుడు వాగాను. ఇప్పుడు అంకుల్ ముందు ఎలా మాట్లాడాలి? ఒక్క మాట కూడా అంకుల్ గురించి అమర్యాదగా మాట్లాడలేను. ఇప్పుడు వీర కూడా నేను అన్న మాటలన్నీ అంకుల్కి చెప్పేసి ఉంటాడా? ఇప్పుడు ఆయన నన్ను ఎంత అసహ్యంగా చూస్తాడో ఏంటో. ఇంత క్యారెక్టర్ లేని అమ్మాయి కోసమా మేం వచ్చింది అని అంకుల్ గురించి అనుకుంటారు కావచ్చు అని అనుకుంటూ చాలా వినయంగా లేచి నిలబడుతుంది మనస్విని. రాజేంద్ర మనస్విని దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ, ఎలా ఉన్నావు తల్లి? ఎందుకు కంగారు పడుతున్నావు? నిన్ను నేను ఏ విషయం గురించి అడగను. నిన్ను ఇబ్బంది పెట్టనమ్ము. నా అమ్ముని, నా బిడ్డని నేను ఏ విషయంలోనూ బాధ పెట్టను
అని అంటూ కందిపోయిన మనస్సుని చెంపలపైన తడుముతూ, ఇంకెప్పుడు ఇలా నీకు నువ్వు పనిష్ చేసుకోవద్దమ్మా అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. రాజేంద్ర అలా మాట్లాడేసరికి మనస్విని ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యి రాజేంద్ర చక్రవర్తి చేయి పట్టుకొని ఏడుస్తూ, సారీ అంకుల్, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా వల్ల వీరకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అని ఏడుస్తూ ఉంటుంది. మనస్వినికి ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మిస్టర్ రాజేంద్ర చక్రవర్తి గారు అని కాకుండా అంకుల్ అని చిన్నప్పుడు అన్నట్టుగానే అంటూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి సంతోషంగా అమ్ముని తన గుండెలకు హత్తుకొని, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అమ్ము, నీ కళ్ళల్లో కన్నీళ్లు నిన్ను చూడకూడదు, నువ్వు వీర ప్రేమని యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు, నీకు నేనున్నాను, ఏడవద్దు తల్లి అని రాజేంద్ర చక్రవర్తి అంటూ ఉన్నా కూడా మనస్విని అంతకంతకు ఎక్కువగా ఏడుస్తూ, నన్ను ఆపొద్దు అంకుల్ అని అంటూ మనస్విని తన మనసులోని బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంది. రాజేంద్ర కూడా మనస్విని మనసు తేలిక అవుతుంది అని సైలెంట్గా ఊరుకుంటాడు. కొంచెం సేపటికి మనస్విని దూరంగా జరిగి, థ్యాంక్ యూ అంకుల్, నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటుంది. రాజేంద్ర చక్రవర్తి బిడ్డ మనసు గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేనా నేను అని అంటూ, జాగ్రత్త అమ్ము, నేను వెళ్తాను అని వీర్ దగ్గరికి వస్తాడు. రాజేంద్ర చక్రవర్తి వీరాతో, సారీ నాన్న, నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ, కానీ నా కొడుకు సంతోషంగా ఉండటం అమ్ము మీదనే ఆధారపడి ఉంది కదా, అందుకే నీకన్నా అమ్ము మీద ఎక్కువ ప్రేమను పెంచుకున్నాను అని అంటాడు. వీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మీరు నాకన్నా అమ్ము మీద ప్రేమ చూపించటమే నాకు ఇష్టం డాడ్ అని అంటాడు. రాజేంద్ర ఆఫీస్లో నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో వీర్ చక్రవర్తి చెప్పినట్లుగా మనస్విని బిల్డర్స్తో మీటింగ్ కండక్ట్ చేస్తుంది. వీర ఫోకస్ అంతా మీటింగ్ పైనే ఉంచి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. మనస్విని మాత్రం వీర్ వైపుకు చూస్తూ, వీరు తనను పట్టించుకోకపోవడంతో మనస్వినికి వీర మీద కోపం వస్తూ ఉంటుంది. వీర్కి మనస్విని ప్రతి మూమెంట్ అర్థం చేసుకుంటూనే ఉంటాడు. కానీ మనస్వినిలో మార్పు కలిగించాలని ఇంకా ఎక్కువగా మనస్వినిని పట్టించుకోకుండా ఉంటాడు. మీటింగ్ అయిపోవడంతో వీర్, అమ్ము తప్ప మిగతా అందరూ సెమినార్ హాల్ నుండి వెళ్ళిపోతారు. విరెన్స్ చక్రవర్తి మనస్వినితో మాట్లాడుతూ, నా క్యాబిన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి మిస్ మనస్విని అని అంటాడు. మనస్విని కోపంగా, ఇంకో 10 మినిట్స్లో మీ క్యాబిన్ సిద్ధమవుతుంది అని తన చైర్లో నుండి లేచి బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు వీర్, నాకు ఒక పిఏ కావాలి, అది స్మిత అయితే బాగుంటుంది అని చెప్తాడు. స్మిత పేరు వినగానే మనస్వినికి ఇంకా కోపం వస్తూ, స్మిత మాత్రమే కావాలా, ఇంకా వేరే వాళ్ళు వద్దా అని వెటకారంగా అంటుంది. విరెన్స్, స్మిత అయితేనే సో హాట్ ఫిగర్ అండ్ వర్క్ విషయంలో కూడా హార్డ్ వర్కర్, తనైతే నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. బోరింగ్ మొహాలు చూసి చూసి బోర్ కొడుతుంది నాకు. కొందరి ముఖంలో అసలు నవ్వు అనేది ఉండదు. ఎలా పుడతారో ఏంటో, ఎప్పుడు ఏడుపు ముఖాలు వేసుకొని అని అంటూ ఉంటాడు వీర. మనస్విని కోపంగా, ఏంటి, నాది ఏడుపు ముఖమా, నాది బోరింగ్ ముఖమా అని అరుస్తూ వీర వైపుకు వస్తూ ఉంటుంది. విరెన్స్ చక్రవర్తి స్వింగ్ చైర్లో చాలా యాటిట్యూడ్గా కూర్చొని అటూ ఇటూ ఊగుతూ, హలో మిస్ పర్ఫెక్ట్ గారు, మిమ్మల్ని ఎవరు అనలేదు ఇక్కడ, నేను నార్మల్గా చెప్తున్నాను అంతే, మీకెందుకు అంత కోపం వస్తుంది, అంటే మీది ఏడుపు ముఖం బోరింగ్ ముఖం అని మీరు ఒప్పుకుంటున్నారా, అమ్మ మాట అంటే పలుకెక్కువ అంటారు పెద్దలు అని అంటాడు విరెన్స్ చక్రవర్తి. మనస్వినికి ఇంకా కోపం పెరిగిపోయి, అమ్మ మాట అంటే పలుకెక్కువ కాదు, ఉన్నమాట అంటే ఉలికెక్కువ, ముందు తెలుగు నేర్చుకో లండన్ బాబు, అయినా వీర ఎన్ని మాటలు అన్నావు నన్ను, ఉండు నీ పని చెప్తా, నీకు నా సంగతి తెలీదు అంటూ చాలా స్పీడ్గా వీర దగ్గరికి వెళ్తుంది. కానీ మనస్సుని వెళ్ళే స్పీడ్కి మనస్సుని కాలు తడబడి కుర్చీలో కూర్చున్న వీర్ గుండెల పైన పడుతుంది. విరెన్స్ చక్రవర్తి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా? మనస్సుని నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు లాక్కుంటాడు. మనస్విని వీరకి అంత దగ్గరగా ఉండటంతో వీర కళలోకి చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోతుంది. ఇద్దరు చూపులు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుపుతున్నాయి. వీరాన్స్ పరవశంతో మనస్విని ఇంకా తన చేతుల్లో గట్టిగా బిగుస్తూ ఉంటాడు. వీర్ మనస్విని కళ్ళల్లోకి చూస్తూ ముందుగా మనస్విని నుదుటి మీద ముద్దుతో మొదలు పెడతాడు. మనస్విని ఆ చర్యకు కళ్ళు మూసుకుంటుంది. తర్వాత వీర్ మనస్విని కాటుకు కళ్ళ మీద ముద్దు పెడుతూ ఆమె చెక్కులను సుతారంగా నిమురుతూ తన బొటనవేలుతో అమ్ము పెదవులను రబ్ చేస్తూ ఉంటాడు. వీర్ మనస్విని పెదవులపైన ముద్దు పెట్టాలన్న కోరికను బలంగా కంట్రోల్ చేసుకొని మనస్విని ఆట పట్టించాలని అలాగే చూస్తూ ఉంటాడు. మనస్విని పూర్తిగా వీర్ మాయలో పడి
అలాగే కళ్ళు మూసుకొని ఉంటుంది. కొంచెం సేపటికి వీర్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవటంతో మనస్విని కళ్ళు తెరిచి చూస్తుంది. వీర్ అలాగే తనను చూస్తూ ఉండటంతో మనస్విని తనేం చేస్తుందో